హాయ్ అండి. ఈరోజైతే సండే కదా! మా పిల్లలైతే బిర్యానీ చేయమ్మా అనేసి చెప్పారు. సో, నేనైతే వాళ్ళ కోసం దీని పేరైతే నేను మిడిల్ క్లాస్ బిర్యానీ అని అయితే పెట్టాను. ఎందుకు ఇలా మిడిల్ క్లాస్ బిర్యానీ అని పేరు పెట్టానో మీకు కూడా నేను చెప్తానండి. ఎందుకంటే ప్రతిసారి మనకి బాస్మతి రైస్ మనకి ఇంట్లో రేషన్ అవైలబిలిటీ లేకపోయినప్పుడు మనం ఎలా చేసుకోవాలి? ఏ రైస్‌తో చేసుకోవాలని చాలా ఆలోచిస్తాము. షాపుల్లో కూడా మనకి అవైలబిలిటీ లేనప్పుడు, మనకు దొరకకపోయినప్పుడు బాస్మతి రైస్‌ని దాని బదులుగా బాస్మతి రైస్ బదులుగా మనం ఇంట్లో ఉన్న ఏదైతే ప్రతిరోజు తింటామో అనుకోండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకైతే రేషన్ వస్తుంది కదా ఎవ్రీ మంత్. సో, అది కోటా రైస్ కానీ, లేకపోతే మనం పంట బియ్యం తినేదైతే పంట బియ్యం కానీ, లేకపోతే అప్పుడప్పుడు చుట్టాలొస్తే మనం సీసీ బియ్యం కూడా తెచ్చుకొని రెడీగా ఉంచుకుంటాం కదా! ఆ బియ్యంతో కూడా మనం చేసుకోవచ్చండి. అది ఎలా చేసుకోవాలో నేనైతే ఇప్పుడు ప్రాసెస్ మీకు చెప్పేస్తున్నాను. రెడీ చేసుకున్న కడిగేసుకున్న చికెన్ అండ్ కడిగి పెట్టుకున్న చికెన్, దాంట్లో ఉన్న మసాలాలు అన్ని ఐటమ్స్ నేనైతే పసుపు, ఉప్పు, కారము అండ్ అల్లం తెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా అండ్ కొరియండర్ పౌడర్ అన్నీ ఏసానండి. ఇగోండి నేను ఇదైతే చెప్పాను కదా సీసీ రైస్. ఇది నేను స్టోర్ చేసుకున్నాను. అప్పుడెప్పుడు చుట్టాలొచ్చేటప్పుడు కొన్నవివి. అలా స్టోర్ చేశాననమాట. ఇప్పుడు ప్రత్యేకంగా 2 గ్లాసెస్ అయితే వచ్చాయి. వాటితో నేను ఈరోజైతే బిర్యానీ ఇలా ప్రిపేర్ చేసేసాను. చాలా అంటే చాలా టేస్టీగా వస్తది. అండ్ మా పిల్లలైతే నేను చేసే బిర్యానీకైతే ఫిదా. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చాలా లైక్ చేస్తారు. మీలో కూడా నాలా చేసే బిర్యానీ ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ అయితే చేయండి. నేను చేసే ప్రాసెస్ మీకు నచ్చితే లైక్ కూడా కొట్టండి. అండ్ నా ఛానల్ ముందుకి వెళ్ళాలి, ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకి రావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ మీకు అన్ని విధాలుగా కొత్త కొత్త వీడియోస్తో మళ్ళీ ఇంకా కొన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకైతే నేను రాబోతున్నాను. అండ్ ఈ బిర్యానీ అయితే మా పిల్లలిద్దరికీ చాలా అంటే నచ్చేసింది. చాలా కర్రీ కూడా అవసరం లేదు. అంత రుచిగా ఉందండి. మీరు ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకొని పైన వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు అలాగా. డైరెక్ట్‌గా బిర్యానీలో ఏసిన అండ్ కూరలో ఏసిన ఉల్లిపాయలతోటే అడ్జస్ట్ అయిపోయాను. మీరు కూడా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఇంకా రుచికరంగా మిడిల్ క్లాస్ బిర్యానీ అయితే చేసుకోండి. బై గైస్.